హాయ్ అండి, వెల్కమ్ టు సీఎం రియల్ బిజినెస్. ఈరోజు నేను మీకు చూపించేది వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్ అండి. ఇది లొకేషన్ వచ్చేసి తల్లాడ దగ్గర అండి. తల్లాడకి పినపాకకి మధ్యలో ఉంటుంది. సో ఇది డిస్టెన్స్ వచ్చేసి మన కొత్తగూడెం మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 100 మీటర్స్ ఉంటుందండి. 150 మీటర్స్ ఉంటుంది. మూడో బిట్టు మెయిన్ రోడ్కి మూడో బిట్టు వాకబుల్ డిస్టెన్స్. సో ఇది డాంబర్ రోడ్ ఫేసింగే ఉంటుందండి. ఇది ఖమ్మం నుంచి వచ్చేసి 30 కిలోమీటర్లు ఉంటుంది. వైరా నుంచి వచ్చేసి 7 కిలోమీటర్స్, వైరా బస్ స్టాండ్ నుంచి వచ్చేసి ఎగ్జాక్ట్లీ 7 కిలోమీటర్స్ ఉంటుంది. తల్లాడ బస్ స్టాండ్కి వచ్చేసి జస్ట్ 2.5 కిలోమీటర్స్ ఉంటుందండి ఇక్కడ నుంచి. ఇది కనిపించేదండి ల్యాండ్. ఇది టోటల్ వచ్చేసి ఎకరన్నర అమ్మకానికి ఉంది. ఇది మెట్ట ల్యాండ్ అండి. దీని పక్కనే కాలువ ఉంటుందండి. సో దాని నుంచి వాటర్ సప్లై దీనికి. సో బోర్ కావాలన్నా వేసుకోవచ్చు అండి, బోర్ కూడా పడుతుంది. సో ఇది మెట్ట ల్యాండ్ అండి. ఇది రేట్ వచ్చేసి 70 లక్షలు చెప్తున్నారండి ఎకరం, 70 lakhs పర్ ఎకరు. సో ఇది 1.5 ఎకర్ ఉంది సేల్కి. సో డాంబర్ రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంటుందండి ఇది. సో మెయిన్ రోడ్ కూడా వెరీ నియర్, మూడో బిట్టే కాబట్టి కొని పెట్టుకున్న ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయండి. ఫామ్ హౌస్ పర్పస్ కూడా మంచి సెట్ అవుతుందండి, మెయిన్ రోడ్కి దగ్గర కాబట్టి. పక్కనున్న కాలువ పెద్ద కాలువ ఏం కాదండి, జస్ట్ పంట కాలువ, చిన్న కాలువ, అది పిల్ల కాలువ. దీనికి కాలువ పక్క నుంచి కూడా ఇంకో రోడ్డు ఉందండి, కాలువ కట్ట రోడ్డు. సో ఈ ల్యాండ్కి రెండు పక్కల రోడ్డు ఉంటుంది. ఉత్తరం పక్క ఏమో డాంబర్ రోడ్డు ఉంటుంది, తూర్పు పక్క ఏమో కాలువ కట్ట రోడ్డు ఉంటుంది. సో ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం బయట తిరగకుండా ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ సైట్ విజిట్ చేయాలనుకున్నా కూడా మార్నింగ్ అవర్స్లోనే ప్లాన్ చేయండి. సో మీరు ముందు రోజు ఈవినింగ్ చెప్తే నేను నెక్స్ట్ డే రెడీగా ఉంటాను అండి, మీరు ఏ టైం అంటే ఆ టైము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్ ఫాలో అవ్వండి. ఈ ప్రాపర్టీ మీకు సూటబుల్ అయినా కాకపోయినా వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఉన్నా కూడా మన ఛానల్ని రిఫర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.